ప్రభువారి నామను బట్టి వందనాలు చెల్లిస్తూ మీ పాదం మీదకు వచ్చాం. దేవా, మీ దాసురాలు దెబోరాను బట్టి మీకు వందనాలు. మరొక నూతన సంవత్సరం దయాకిరీటం ఇచ్చారు. ఈ విధంగా స్త్రీల మధ్య, సహోదరుల మధ్య, తండ్రి మీ పరిశుద్ధుల మధ్య ఈ విధంగా జరుపుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టి ఎంతో వందనాలు. దేవా, గడిచిన దినాల్లో ఏ విధంగా అయితే మీ కృప, మీ కనికరం, మీ దయను చూపించారు, ఆరోగ్యం ఇచ్చారు. దాని రాబోయే సంవత్సరంలో కూడా, కానీ ఈ సంవత్సరంలో కూడా దీర్ఘాయుష్మంతురాలు ఉంచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. దేవ, ఆత్మయందును జ్ఞానమందును ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి. దేవ, చేసిన పరిచయం దీవించమని ప్రార్థిస్తూ, ఈ వాగ్దానం చదువుతుండగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ, తిరిగి ప్రభా ఈ కేకును బట్టి ఎంతో వందనాలు. ఏ విధంగా అయితే దంచబడి తండ్రి అనేకులకు రుచిని తీసుకుని వచ్చిందో, ఈ బిడ్డ జీవితం కూడా అనేకులకు రుచి తీసుకువచ్చినట్లుగా కృప దయచేయండి. ఆత్మల సంపాదకురాలుగా చేయమని ప్రార్థిస్తున్నాము. సంఘానికి క్షేమాభివృద్ధి ఉన్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తూ, దేవ, ప్రతి చోట మీ కొరకై సాక్షిగా ఉన్నట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓ మాట కీర్తన గ్రంథం చదువు. ఇది పోయి కూర్చున్న కవిత నేను చదవాలి. 91వ అధ్యాయము. ఇదరా దీంతో 91వ అధ్యాయము తీసేవా? అమ్మా ఆగాగు, చెప్పలేదు నేను ఇంకా. మీరు చదువుతుందా? కీర్తనలు 91. ఇది నీ వాగ్దానం. 15-16 వచనం చదువు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించను. అది ఒకటి, దేవుడు ఏమిస్తాడు? ఉత్తరం ఇస్తాడంట, తోడై ఉంటాడంట, గొప్ప చేస్తాడంట, తృప్తిపరుస్తాడంట, రక్షణ చూపిస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తాడు. శ్రమలో నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు, దీర్ఘాయు చేత నిన్ను తృప్తిపరుస్తాడు, నా రక్షణ అతనికి చూపిస్తాడు. ఈ మాట, ఈ వాగ్దానం నీ పక్షంగా దేవుడు నెరవేర్చాడు. ప్రార్థన చేస్తాడు.